పాకిస్తాన్ మునుపెన్నడూ లేని సంక్షోభంలో కూరుకుపోయిందా అంటే పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకవైపు భారత సైన్యం నిరంతరం పాకిస్తాన్లోకి చొచ్చుకుపోతుంటే మరోవైపు బలూచిస్తాన్ పాక్పై దాడులు చేస్తోంది. ఇదే అదనుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యేక దేశం ప్రకటించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ఇలా అంతర్గత అస్థిరత పాకిస్తాన్ను మరింత బలహీనపరుస్తోంది. దీనికి తోడు తాలిబాన్లు డ్యూరాండ్ రేఖను దాటి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకురావడం పాకిస్తాన్కు మింగుడు పడ్డం లేదు. ఈ మూడు వైపుల నుండి ముప్పు ముంచుకొస్తూ ఉండడంతో పాకిస్తాన్ను ఇక ఎవరూ కాపాడలేరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు శక్తివంతమైన దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లో అమాయక ప్రజల ప్రాణాలు తీసుకున్న పాక్ తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడమే పాక్ కొంప ముంచిందనే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్లో సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు ముప్పేట దాడి అయితే జరుగుతూ ఉంది. పాకిస్తాన్ వేసినటువంటి అన్నిటినీ భారత్ అయితే పారదోలుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శిరీష్ నడి తెలుసుకుని. శిరీష్, చెప్పండి, ముప్పేట దాడి జరుగుతుంది. పాకిస్తాన్ ఏదైతే చేసిందో దాడులు భారత్లోకి చొచ్చుకు వచ్చే విధంగా తన డ్రోన్స్ అయితే పంపించడం జరిగింది. వాటన్నింటినీ భారత్ అయితే ఎదుర్కొంది. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏంటి అసలు అక్కడ? ప్రస్తుతానికైతే ఇటు బార్డర్ ఏరియాస్లో సిచ్యువేషన్ అనేది కూడా కొంత ఉద్రిక్తంగానే ఉంది. ముఖ్యంగా ఈ సరిహద్దు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలెవరూ కూడా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఉదయం 4:15 ప్రాంతంలో మళ్ళీ జమ్మూ, ముఖ్యంగా జమ్మూతో పాటు కనుక చూసినట్లయితే జమ్మూ అదేవిధంగా కొన్ని ప్రాంతాలపైన మళ్ళీ పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి తెగబడింది. 4:15 ఈ అటాక్ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా పాక్ ఉపయోగించిన డ్రోన్లన్నింటినీ కూడా భారత గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేయడం కూడా జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినట్లుగా కూడా ఎటువంటి సమాచారం కూడా లేదు. పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు కూడా చేసి ఇండియాపై దాడి చేయడానికి విపరీతమైన ప్రయత్నాలంటే కూడా చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్లో గాజా పైన ఏదైతే హమాస్ ఉగ్రవాదులు ఏదైతే గాజా నుంచి ఇజ్రాయెల్ పైన రాకెట్లతో విరుచుకుపడ్డారో అటువంటి దాడి అనేది కూడా నిర్వహించే ప్రయత్నం అనేది కూడా చేశారు. ఆ ప్రయత్నం అనేది కూడా విఫలం కావడం కూడా జరిగింది. పాకిస్తాన్కి సంబంధించిన 5 యుద్ధ విమానాలని ధ్వంసం చేశారు. 5 పైలట్లను కూడా సజీవంగా పట్టుకోవడం కూడా జరిగింది. దాంతోపాటుగా 3 నిఘా విమానాలను కూడా ధ్వంసం చేసినట్లుగా కూడా సమాచారం. ఇంకా సరిహద్దుల్లోనైతే ఉద్రిక్తత పరిస్థితులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు లేదంటే 10 గంటలకు డిఫెన్స్ మినిస్ట్రీ అదేవిధంగా విదేశాంగ శాఖ ఇద్దరు కూడా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్ చేసిన దుస్సాహసాన్ని అదేవిధంగా భారత్ చేసిన తిప్పికొట్టిన దాడుల్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు వివరిస్తారంటే ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనేది కూడా అధికారికంగా వివరిస్తారు. ఇప్పటివరకు కూడా అఫీషియల్గా ఎటువంటి సమాచారం అనేది కూడా లేదు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి మాత్రం పెద్ద ఎత్తున నష్టం అనేది కూడా పాకిస్తాన్ సైన్యానికి జరిగిందని చెప్పేసి ఆ దేశానికి సంబంధించిన అధికార ప్రతినిధి వెల్లడించడం కూడా జరిగింది. అయితే సంయమనం పాటించాలని చెప్పేసి ఇతర దేశాలకు కూడా విజ్ఞప్తి చేశాయి. కానీ ఇందులో మేము
కలగజేసుకోమని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ విన్స్ ప్రకటించారు. అయితే భారతదేశానికి అన్ని వేళలా సహాయంగా ఉంటామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలతో రష్యాతో కూడా మాట్లాడారు. ఈరోజు రష్యాలో విక్టరీ డేకి సంబంధించిన పెరేడ్ అనేది కూడా ఉంది. సందర్భంగా ఇటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పాటు ప్రపంచానికి సంబంధించిన కొంతమంది నేతలు హాజరవుతారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళతో పుతిన్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్కి టర్కీ, అజర్బైజాన్, చైనాల నుంచి మద్దతు అందుతున్నట్లుగా కూడా సమాచారం. ఆ మద్దతును నిలుపుదల చేసే విధంగా దౌత్య ప్రయత్నాలన్నింటి కూడా భారతదేశం ఇప్పటికే ప్రారంభించింది. ఈరోజు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించిన సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో పాకిస్తాన్కి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా భారతదేశం తీవ్రతరం చేయనుంది. దాంతోపాటుగా నిన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో కూడా మాట్లాడారు. పాకిస్తాన్కి ఇవ్వాల్సిన రుణాన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి భారత్ ప్రపంచ బ్యాంకుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అనేది కూడా చేస్తోంది. అయితే భారత్ వైపు నుంచి ఎక్కడెక్కడ దాడులు కూడా నిర్వహించారనే దాని గురించి పూర్తి సమాచారం అనేది కూడా రావాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా భారత్ నిర్వహించిన దాడులంటే 1971 తర్వాత ఈ రేంజ్లో ఎప్పుడు కూడా ఉధృతంగా దాడులన్నిటి కూడా నిర్వహించలేదు. పాకిస్తాన్లోని ముఖ్యంగా కరాచీ, ఓడరేవు పట్టణం, దాంతోపాటుగా చూసినట్లయితే లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, అదేవిధంగా మిగిలిన ప్రాంతాలు ఏదైతే సియాల్కోట్ ఇటువంటి ప్రాంతాలన్నింటిపైన కూడా భారతదేశం ఒక్కసారిగా క్షిపణులతోటి కూడా విరుచుకుపడింది. అందులో ఒక్క క్షిపణిని కానీ డ్రోన్ కానీ అడ్డుకోలేని పరిస్థితి అనేది కూడా పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది. సో పాకిస్తాన్ వైపు నుంచి డ్యామేజ్ జరిగిందని చెప్పారు, కానీ ఎంతవరకు డ్యామేజ్ జరిగిందనే దాని గురించి పూర్తి సమాచారం అనేది కూడా లేదు. ముఖ్యంగా బెలూచిస్తాన్కి సంబంధించిన దగ్గర నుంచి మాత్రం సమాచారం కూడా అందుతుంది. బెలూచిస్తాన్ వాళ్ళు బెలూచిస్తాన్ ప్రావిన్స్కి సంబంధించిన రాజధాని క్వెట్టాను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. పాకిస్తాన్కి వెళ్ళే గ్యాస్ ఫీల్డ్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని వాటన్నిటి కూడా నిలుపుదల చేశారు. పాకిస్తాన్ జెండాను తీసివేసి వాళ్ళు అక్కడ తమ జెండాను కూడా ఎగరవేసుకున్నారు. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ సైన్యంపైనే ఉధృతంగా దాడులంటి కూడా నిర్వహిస్తున్నారు. మరొక వైపు డ్యూరాండ్ రేఖను దాటి ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి తాలిబాన్లు కూడా 15 కిలోమీటర్ల లోపల చొచ్చుకొచ్చినట్లుగా కూడా సమాచారం. ఈరోజు పిఓకే పైన భూతల దాడులంటి కూడా నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఆ దిశగా ఏర్పాట్లంటి కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి మరిన్ని డ్రోన్ దాడులు, మిసైల్ దాడులు లాంటి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉన్న నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 20కి పైగా ఎయిర్పోర్ట్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మూసివేశారు. అయితే ఏ ఎయిర్పోర్ట్కు కూడా ఇప్పటివరకు ఎటువంటి డ్యామేజ్ కూడా జరగలేదని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ పరిధిలో ఉన్న ఏదైతే భారత్కు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్థావరాలు అయితేనే వాటిపైన దాడులు చేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆ దాడులన్నింటినీ కూడా తిప్పికొట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఈరోజు ఉదయం మరోసారి దీనిపైన కేంద్ర కేబినెట్ కానీ భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం కానీ సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా బీఎస్ఎఫ్ సాంబా సెక్టార్లో అతిపెద్ద చొరబాటును అడ్డుకోవడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఉగ్రవాదులను కూడా కాల్చి చంపినట్లుగా కూడా సమాచారం. అయితే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ వైపు సైన్యానికి కూడా భారీ స్థాయిలో నష్టం అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలంటి కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా ఏదైతే పాకిస్తాన్ మళ్ళీ సరిహద్దు ఏరియాలో షెల్లింగ్ ప్రారంభించినట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం అనేది కూడా రావాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ టోటల్లీ ఏదైతే ఇండియన్ డ్రోన్స్ అటాక్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అడ్డుకోలేకపోయిందని చెప్పేసి కూడా ప్రస్తుతానికైతే సమాచారం కూడా అందుతోంది. ఇండియా మొత్తం మీద కూడా ఈ ప్రతీకార చర్యలకు సంబంధించి ఇంకా ఉధృతంగా దాడులంటి కూడా నిర్వహించే అవకాశం కూడా కనపడుతోంది. సో ఏ పరిస్థితి ఎదురైనా కూడా దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే త్రివిధ దళాలకు ఆదేశాలంటి కూడా జారీ చేయడం కూడా జరిగింది. పాక్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ముఖ్యంగా ఈ భారత్ జరిపిన దాడుల్లో రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్లో 10 చోట్ల దాడులన్నిటి కూడా జరిగాయి. ఈ 10 చోట్ల కూడా తీవ్రస్థాయిలో నష్టం అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తున్నది. అందులో ఈ 10 చోట్ల కూడా హార్పీ డ్రోన్లతోటి కూడా దాడులంటి కూడా భారత ప్రభుత్వం నిర్వహించినట్లుగా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. సరిహద్దు గ్రామాల్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు అనేది కూడా లభిస్తుంది. ఇటు ముఖ్యంగా చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో 100కు పైగా మిసైల్స్ను ఫైర్ చేసినప్పటికీ కూడా స్వామ్ డ్రోన్లన్నింటి కూడా వాటన్నింటినీ కూడా కూల్చివేయడం కూడా జరిగింది. ఇటు ఇండియా వైపు నుంచి కూడా అంతే స్థాయిలో పాకిస్తాన్ పైన రాత్రి ముప్పేట దాడి అనేది కూడా జరిగింది. భువన అలాగే పాకిస్తాన్ చాలా దాడులు అయితే చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక సరిహద్దుల్లో చొరబాటుకి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అలాగే పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్ కి సంబంధించి కూడా పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ భారత్ దాన్ని తిప్పికొట్టినట్లుగా కూడా కనిపిస్తోంది కదా శిరీష్.
మొత్తం మీద ఇప్పటివరకు నేను చెప్తుంది అదే, సరిహద్దు గ్రామాల్లో ముఖ్యంగా ముఖ్యమైన ప్రాంతాల మీద పాకిస్తాన్ ఏదైతే దాడులు నిర్వహించాలని భావించిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇండియా డిఫెండ్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధ వ్యవస్థ అనేది కూడా ఆ రకమైన ఆయుధ వ్యవస్థ కాబట్టి వాటిని ఈజీగా భారతదేశానికి సంబంధించిన శామ్ డ్రోన్స్ కూల్చివేయడం కూడా జరిగింది. ఏదైతే భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా దాడుల్ని అడ్డుకుంది. అయితే పాకిస్తాన్కి సంబంధించిన గగనతల వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే పాకిస్తాన్ ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో యుద్ధాన్ని కొనసాగిస్తుందా, ప్రొవకేషన్స్ చేస్తుందా అనేది కూడా చూడాలి. కానీ ఈరోజు తెల్లవారుజామున 4:15 ప్రాంతాల్లో మళ్ళీ జమ్మూలోని ఎయిర్ బేస్లపైన దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది. ఆ దాడుల్ని భారతదేశం సమర్థవంతంగా తిప్పికొట్టడం కూడా జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో అసలు పూర్తి స్థాయి సమావేశం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వెల్లడవుతుంది. అసలు ఏం జరిగింది, ఎన్ని డ్రోన్స్ ఎలా పాకిస్తాన్కు విధ్వంసం జరిగింది అనే దాని గురించి చూడాలి. ముఖ్యంగా కరాచీ పోర్టుకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. కరాచీ పోర్టు మొత్తం కూడా ధ్వంసమైనట్లుగా కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా చెప్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ఇటు త్రివిధ దళాలను కూడా హై అలర్ట్లో కూడా ఉంచారు. ఇప్పటివరకు ఎవరెవరికైతే సెలవులన్నింటి కూడా ఇచ్చారో సెలవులన్నింటి కూడా రద్దు చేయడం కూడా జరిగింది. భువన, అలాగే ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని ఇంటి సమీపంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక విధంగా కూడా పాక్ రక్షణ వలయంలోకి వెళ్లిపోతుంది. ముఖ్యంగా చూసుకుంటే గనక పాకిస్తాన్ కి సంబంధించి ముప్పేట దాడి జరుగుతుంది. శాంతి చర్చలకు సంబంధించి చైనా కూడా శాంతి చర్చలు జరిపితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అమెరికా కూడా చెప్తూ ఉంది. మరి శాంతి చర్చల దిశగా వెళ్లే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారా సురేష్? ఉద్రిక్తతలను కొనసాగించాలా తగ్గించాలనేది కూడా పాకిస్తాన్ చేతుల్లో ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు ఉంటే మాత్రం ప్రతీకార చర్యలు అంటే కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పేసి కూడా భారతదేశం హెచ్చరిస్తోంది. సంయమనం పాటించాలని చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి ప్రొవకేషన్స్, అసలు మొన్న రాత్రి ఏదైతే 15 పట్టణాలపైన పాకిస్తాన్ కనుక మిసైల్స్తో దాడులకు ప్రయత్నాలు చేయకపోయి ఉంటే నిన్న పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా భారతదేశం డ్రోన్ దాడులన్నింటి కూడా నిర్వహించేది కాదు. కానీ పాకిస్తాన్ ఒకవైపు రెచ్చగొట్టే చర్యలు చేసింది. ఇప్పటికే భారత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మా దాడి అనేది కేవలం తీవ్రవాద స్థావరాలపై మాత్రమే మేము దాడులు చేయాలనుకుంటున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించుకొని మాపై దాడులు చేస్తే మాత్రం ప్రతీకార చర్యలంటి కూడా ఉంటాయని చెప్పి హెచ్చరించారు. అయితే నిన్న ఇటు ఇండియాపై ఏదైతే పాకిస్తాన్ చేసిన దుస్సాహసం ఏదైతే ఉందో ఆ దుస్సాహసాన్ని ప్రపంచం మొత్తం కూడా చూసింది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది కూడా ఉండే అవకాశం ఉంది. అయితే యుద్ధాన్ని కొనసాగించాలా లేకపోతే శాంతికి చర్చలకు రావాలనేది కూడా పాకిస్తాన్ ఇష్టమే. కాకపోతే ఈ సీజ్ ఫైర్ వయలేషన్ పక్కన పెట్టి ఈ మారణహోమానికి కారణమైన ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్, అదేవిధంగా ఏదైతే ఈ ఉగ్రవాద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పచెప్తే మాత్రం ఈ దాడులను ఇంతటితో మేము ముగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. లేకపోతే మాత్రం మరిన్ని ప్రతీకార దాడులు ఇంకా ఊహించని రీతిలో కూడా జరుగుతాయని చెప్పేసి ఇండియా హెచ్చరిస్తోంది. అలాగే 2 JF-17 యుద్ధ విమానాలను పేల్చేసిందని చెప్పి భారత్ అని చెప్తూ ఉంది. దీనివల్ల తీవ్రంగా నష్టపోయాము అని చెప్పి కూడా దాన్ని అధికారికంగా పాక్ ధృవీకరించడం కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక భారత్ ఎదురుదాడి చేసిందనే చెప్తుంది కానీ తాను చేసిన వాటి గురించి ఎక్కడా చెప్పడం లేదు. అంతర్జాతీయంగా భారత్ పేరు తీసే విధంగా కూడా మళ్ళీ పాక్ అసత్య ప్రచారాలు అయితే చేస్తూనే ఉంది. సో మొత్తం మీద కూడా ఈరోజు నిన్న 9 గంటల ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లకు సంబంధించిన శబ్దాలంటి కూడా వినిపించాయి. సో దీనికి సంబంధించి సరిహద్దు గ్రామాల మొత్తాన్ని కూడా బ్లాక్అవుట్ కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి కూడా ఆదేశాలంటి కూడా జారీ చేశారు. ఏదైతే పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్కి సంబంధించి 5 యుద్ధ విమానాలని పాకిస్తాన్ కోల్పోయినట్లుగా కూడా సమాచారం. దానికి సంబంధించి 5 యుద్ధ విమానాలకు సంబంధించి 3 పైలట్లను సజీవంగా పట్టుకున్నట్లుగా నిన్ననే ధృవీకరించారు. మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళకి సంబంధించిన విచారణ అనేది కూడా కొనసాగుతుంది. సో మొత్తం మీద కూడా నిన్న 8:30 ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్స్ తోటి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. దానికి సంబంధించి భారతదేశం పూర్తి స్థాయిలో సమాధానం అనేది కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి అయితే హోరాహోరీ అనేది జరిగింది. హోరాహోరీలో పాకిస్తాన్ పైన భారత్ పైచేయి సాధించడం జరిగింది. భువన,
అలాగే ముఖ్యంగా చూసుకుంటే భారీగా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా పాకిస్తాన్ లో బయటకు వస్తున్నట్టు తెలిసింది. ఇక ధర్మశాలలో నిన్న ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు చేయడం జరిగింది. కొంతమంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా పాకిస్తాన్ లో వాళ్ళు కూడా భయపడుతున్న సందర్భం అయితే ఉంది. మరి వాళ్ళందరికీ సంబంధించి భద్రత ఎలా కల్పించే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ అసలు ఇంత యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ ఎందుకు దూకుడుగా ముందుకు వెళుతుంది అని చెప్పి అనుకోవాలి? వీళ్ళకి ఐపీఎల్కి సంబంధించి మాత్రం నేను బీసీసీఐ అత్యవసరంగా సమావేశమైంది. క్రికెటర్ల భద్రతకు సంబంధించి రివ్యూ అనేది కూడా నిర్వహించింది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే సున్నితమైన ఏరియాస్ అంటే ఈ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ చేయొద్దని చెప్పి నిర్ణయించుకున్నారు. ఢిల్లీతో పాటు ముంబై, అదేవిధంగా హైదరాబాద్, విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాల్లో మిగిలిన మ్యాచ్లన్నింటినీ కూడా, చెన్నై లాంటి ప్రాంతాల్లో మిగిలిన మ్యాచ్లన్నింటినీ కూడా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. నిన్నైతే ధర్మశాలలో నిర్వహించే మ్యాచ్ని అర్ధాంతరంగా రద్దు చేయడం కూడా జరిగింది. ఫర్దర్గా డిస్కషన్ చేసి తదుపరి చర్యలంటి కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఇక పాకిస్తాన్లోనైతే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా జరుగుతుంది. అక్కడ నిన్న రావల్పిండి స్టేడియంపై దాడులు జరగడంతో పాకిస్తాన్ కూడా తన సూపర్ లీగ్ను వాయిదా వేసుకోవడం జరిగింది. ఇక మిగిలిన విషయాలకు వస్తే, ఇక ఆర్థిక వనరుల విషయానికి వస్తే పాకిస్తాన్ అనేది ఒక దూత దేశం. అంటే తీవ్రవాదులు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన పరిపాలన ఉన్న దేశం. అటువంటి దేశంలో ముందు చూపు, దేశ అభివృద్ధి ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకంటే వాళ్లకు ప్రతీకారం తీర్చుకోవాలి, ఒక రకమైన హింసాత్మక ఘటనలకు పాల్పడాలనేది కూడా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిగా ఉంటుంది. దాంతోపాటుగా తాము నష్టపోతూ ఇతరులను నష్టపెట్టాలనేది కూడా వాళ్ళ భావన. కానీ ఈ క్రమంలో వాళ్ళు తీవ్ర స్థాయిలో నష్టపోవడం అనేది కూడా జరుగుతుంది. నిన్న చూసాం పాకిస్తాన్ చేసిన దాడికి ప్రతిగా భారతదేశం చేసిన దాడి అనేది ఏ స్థాయిలో ఉందనేది కూడా చూడవచ్చు. ఇంకా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం పాకిస్తాన్కి సంబంధించి దీటైన సమాధానం చెప్తాం. ఈరోజు బార్డర్ని క్రాస్ చేసి ఇటు పాకిస్తాన్ వైపు పీఓకే ఏదైతే ఉందో పీఓకే వైపు భారత బలగాలు వెళ్లే అవకాశం కూడా కనపడుతోంది. సో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అనేది కూడా రిలీజ్ కావాల్సింది. అధికారికంగా ప్రకటన విడుదల కాకముందే మనం ఏం చెప్పలేం. అయితే పాకిస్తాన్కి వచ్చే ఆర్థిక సాయాన్ని అన్ని వైపుల నుంచి కూడా అడ్డుకునే ప్రయత్నాన్ని మాత్రం దౌత్య మార్గాల ద్వారా భారత్ చేస్తోంది. అలాగే పాక్ ఇంత ముందుగా దూకుడుగా ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం వచ్చే 3-4 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల్లో ఒక భద్రత, భరోసా కల్పించడం కోసమే ఇలా ముందుకు వెళ్తుంది అని చెప్పి అన్న వార్తలు కూడా వస్తున్నాయి. శిరీష్, అది తప్పు. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ యొక్క దుందుడుకు వైఖరి, తీవ్రవాద గ్రూపుల యొక్క ఒత్తిడే నిన్నటి ఇష్యూకి ఫలితం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ మొదటి నుంచి కూడా భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నారు. ఆయన ఒక రకమైన మత ఛాందసవాద భావాలు కలిగిన వ్యక్తి. గతంలో కార్గిల్ వార్ అప్పుడు నవాజ్ షరీఫ్ను గద్దెదింపి ముషరఫ్ ఏ విధంగానైతే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారో, ప్రస్తుతం షాజ్ షరీఫ్ను గద్దెదింపి ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్కి అధ్యక్షుడు, సర్వసైన్యాధ్యక్షుడు అన్నీ కూడా కావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఆ దిశగానే అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈ కుట్ర అనేది కూడా జరుగుతుంది. నిన్న ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన పార్టీ మద్దతుదారులు, పీటీఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున ర్యాలీ అనేది కూడా నిర్వహించారు. తక్షణం ఇమ్రాన్ ఖాన్ని జైలు నుంచి విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జైలు పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అనేది కూడా రావాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి దాదాపు 8,000 ట్విట్టర్ అకౌంట్లని భారత్ బ్లాక్ చేసిన నేపథ్యంలో అక్కడ సమాచారం అనేది పూర్తిగా ఇంకా రావడం లేదు. బోనా, అయితే శాంతి పరిరక్షణకి సంబంధించి అన్ని దేశాలు ఆలోచించాలి అని చెప్పి భారత్కి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇటలీకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా భారత్కి కాల్ చేసి మాట్లాడారు. అమెరికా, చైనా ఇట్లా అందరూ శాంతి చర్చలు జరపాలి, యుద్ధం దాకా వద్దు అని చెప్పి కూడా మాటలు వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగవచ్చు అంటారు? దౌత్య మార్గాల ద్వారా అందరికీ కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. నిన్న ఇటలీ ఫారెన్ మినిస్టరు, అదేవిధంగా ఇటలీ డిప్యూటీ పీఎంకి కూడా ఫోన్ చేసి చెప్పారు. ఈరోజు ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీతో కూడా నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తోటి కూడా మాట్లాడతారు. ఈరోజు రష్యాలో విక్టరీ డే పీరియడ్ ఉంది కాబట్టి పుతిన్ కొంత బిజీగా ఉంటారు. పుతిన్ తోటి కూడా ఈ విషయం పైన ఫోన్లో సంభాషించే అవకాశం ఉంది. అంతర్జాతీయ పరంగా దౌత్య మార్గాల ద్వారా భారతదేశం మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. మరొక వైపు పాకిస్తాన్ని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవి పాకిస్తాన్కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 10 గంటలకు అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి రాత్రి పరిస్థితిని వివరిస్తే తప్ప మనం ఒక కంక్లూజన్కి రావడానికి వీల్లేదు. నిన్న రాత్రి నుంచి జరిగిన పరిణామాలు, ఈరోజు ఉదయం వరకు జరిగిన పరిణామాలతో మీడియా సమావేశం నిర్వహించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కూడా కీలక సమావేశం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్రిక్తత పెంచే ప్రయత్నం చేస్తే గనక గట్టిగా బదిలిస్తామని చెప్పి అజిత్ దోవల్ గాని, అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్ గాని అందరూ చెప్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడు జరుగుతున్న దాడులు చూస్తే గనక
ఆ విధంగానే ముందుకు వెళ్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఇక్కడితో ఆపకుండా ఇంకా ముందుకు వెళ్తే తప్పకుండా కఠిన చర్యలు అయితే ఉంటాయి అని చెప్పి కూడా జైశంకర్ చెప్పడం జరిగింది కదా శిరీష్. అది మనం ఇంతకుముందే చూస్తాం. ఎందుకంటే అన్ని మార్గాల ద్వారా కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం కానీ లేదా ఉద్రిక్తతలను తగ్గించడం కానీ పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది. పాకిస్తాన్ దానికి సంబంధించి నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. ఈరోజు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా దీనిపైన కొంత స్పందించే అవకాశం ఉంది. పాకిస్తాన్పై ఒత్తిడి కూడా రావచ్చు. అయితే ఆసిఫ్ మునీర్ను అరెస్ట్ చేశారని చెప్పి రాత్రి నుంచి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఇంకా ధృవీకరించాల్సింది. ప్రధాని షాజ్ షరీఫ్కు సంబంధించిన నివాసం దగ్గర భారీ పేలుళ్లు లాంటివి కూడా సంభవించాయి. ఆయన అండర్ గ్రౌండ్లోకి కూడా వెళ్ళిపోయారు. దానికి కూడా సంబంధించి కొంత క్లారిటీ అనేది కూడా రావాలి. అసలు పాకిస్తాన్ ఆర్మీని ఎవరు లీడ్ చేస్తున్నారు, ఆసిఫ్ మునీర్ యొక్క పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. ఒకవేళ భారత్ కనుక పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులు నిర్వహిస్తే మాత్రం కొంత పరిస్థితి జటిలమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అయితే పాకిస్తాన్ వైపు నుంచి కేవలం ఉదయం ఒకే ప్రొవొకేషన్ అనేది కూడా జరిగింది. అది జమ్మూ కాశ్మీర్లో. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఈరోజు మరి ఇంకేమైనా దాడులు జరుగుతాయా, భారతదేశం దాని ప్రతిగా ఇంకేమైనా దాడులు నిర్వహిస్తుందా అనేది కూడా చూడాలి. ఇటు పాకిస్తాన్కి ఆయుపట్టు లాంటి కరాచీ పోర్ట్ అనేది కూడా ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. అయితే శిరీష్, ముఖ్యంగా చూసుకుంటే భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, భారత్ ప్రయోగించిన క్షిపణులను కానీ డ్రోన్స్ను కానీ కనిపెట్టే పరిస్థితుల్లో అయితే పాక్ లేదు. ఎందుకంటే పాక్లో దానికి సంబంధించి అంత సాంకేతికత లేదు. చైనా నుంచి కొనుగోలు చేసిన వాటిల్లో సాంకేతిక లోపం ఉన్నది. దానిని సైనికులు కూడా కనిపెట్టే పరిస్థితుల్లో లేరు అని చెప్పి కూడా మనకి వార్తలు వచ్చిన నేపథ్యంలో పాక్ అందుకే ఎదురుదాడి చేయలేకపోతుంది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పాకిస్తాన్ సైనిక పాలకులు డబ్బులకు ఆశపడి రష్యా ఉక్రెయిన్ వారిలో భాగంగా ఉక్రెయిన్కు ఆయుధాలు కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర పూర్తి స్థాయిలో ఆయుధాలన్నింటినీ కూడా లేవు. అదేవిధంగా కాలానుగుణంగా ఆధునిక ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకోవడంలో కూడా పాకిస్తాన్ విఫలం కావడం కూడా జరిగింది. కేవలం చైనా పైన ఆధారపడిన ఆయుధాలు మాత్రమే పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. వాటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనం నిన్నటి యుద్ధంలో కూడా చూసాం. సో పాకిస్తాన్కు రానున్న రోజుల్లో యుద్ధం కనుక ముదిరితే మరిన్ని ఇబ్బందులు అంటే కూడా తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎయిర్ డిఫెన్స్ లో సమన్వయ లోపం వల్లే ఇలాంటి దాడులు చేసినప్పుడు కూడా పాకిస్తాన్ గుర్తించలేకపోతోంది కదా. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో సమన్వయ లోపం కాదు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించిన రాడార్ అనేది దీన్ని డిటెక్ట్ చేయకపోవడం వల్లనే ఈ సమస్య అనేది కూడా ఉత్పన్నమైంది. పాకిస్తాన్ మాత్రం వేరే రకమైన వాదన వినిపిస్తుంది. కానీ అక్కడ క్లియర్ కట్గా కనపడుతోంది పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయింది. ఇప్పుడు కొత్త డిఫెన్స్ వ్యవస్థతోటి ఈ చేయాలి. భారతదేశం చేసే ఏదైతే మానవరహిత యుద్ధ విమానాలు డ్రోన్ దాడులు ఉన్నాయో, మిస్సైల్ దాడులు ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటి తమ భూభాగంలో పడకుండా అడ్డుకునే వ్యవస్థ అనేది కూడా ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర లేదు. అది పాకిస్తాన్కు పెద్ద మైనస్. భారతదేశం అనేది భూతల దాడులకు గనుక పర్మిషన్ ఇస్తే ఎల్ఓసి దాటి ఆర్మీ పాకిస్తాన్ పైన దాడులకు పాల్పడే అవకాశం ఉంది. సో ఇది కనుక జరిగితే పాక్ ఆక్యుపై కాశ్మీర్ ఏదైతే స్వాధీనం చేసుకునే దిశగా భారతదేశం ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. ఆ మిలిటరీ యాక్షన్ అనేది ఉంటుందా లేదా అనేది కూడా ఈరోజు తేలిపోతుంది. అలాగే ఉగ్రవాదుల్ని పంపి అమాయక ప్రజల్ని భయపెట్టి దాడులు చేసి ఏదో ఒక విధంగా పాకిస్తాన్ ఇండియా మీద కక్ష తీర్చుకునే విధంగా ప్రయత్నించిందే కానీ దేశానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కానీ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కానీ చేయలేకపోయింది. కేవలం ఉగ్రవాదుల్ని అడ్డం పెట్టుకుని చైనా సపోర్టుతోనే ఇదంతా చేస్తుంది అని చెప్పి భావించవచ్చా? ఇప్పటిదాకా చెప్పింది అదే బోన. ఏదైతే చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ ఈ రకంగా రెచ్చిపోతుంది. అయితే దానికి సంబంధించి పర్యవసానాలు లాంటివి కూడా పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కు ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది కూడా దేశ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఒక మూర్ఖపు ఆలోచనతోటి, మొండి పట్టుదలతోటి పాకిస్తాన్ తన యొక్క వినాశనాన్ని తనే కొని తెచ్చుకుంటున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ దేశమైనా కూడా పూర్తి స్థాయిలో మద్దతు అనేది చేయదు. ఎందుకంటే తనకు స్వప్రయోజనాలు ఉంటే తప్ప పూర్తి స్థాయిలో మద్దతు జరిపేందుకు ఆస్కారం అనేది కూడా ఉండదు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దీనికి సంబంధించి పునరాలోచన అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు ఈ యుద్ధం అనేది తలకు మించిన భారం అవుతుంది. ప్రపంచ ఆర్థిక సంస్థలు కూడా పాకిస్తాన్కు బెయిల్అవుట్ ప్యాకేజీలన్నింటి కూడా ఇచ్చే అవకాశం ఉండదు. యుద్ధం అంటే
చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ ఆర్థిక వ్యవస్థ అనేది కూడా తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతుంది. పెద్ద దేశాలంటే కొంత తట్టుకొని నిలబడతాయి కానీ పాకిస్తాన్ లాంటి బెయిలౌట్పై రోజువారీ జీవితాన్ని వెల్లదీస్తున్న దేశానికి ఇది చాలా ఇబ్బందికరమైన అంశమే అని చెప్పొచ్చు. దీని నుంచి పాకిస్తాన్ బయటపడడం అనేది దాదాపుగా అసాధ్యం అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తే పాకిస్తాన్కు అంత నష్టం. ఒకవేళ చైనా కానీ లేదా వేరే దేశాలు కానీ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా తర్వాత అవి షరతులు విధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్కు అమెరికా లాంటి దేశాలు మద్దతు ఇచ్చాయి, కానీ చివరికి ఆ దేశానికి మద్దతు కొనసాగించాలంటే అక్కడ ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో, ఖనిజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. దీనివల్ల ఉక్రెయిన్కు వచ్చిన లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ. సో రష్యాతోటి పోరాడి విజయం సాధించలేదు, అదేవిధంగా తమ దేశం యొక్క వనరులపైన అది అధికారాన్ని కూడా కోల్పోవడం కూడా జరిగింది. సో అటువంటి పరిస్థితి అనేది కూడా పాకిస్తాన్కు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అనేది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు కోరి ఇటువంటి యుద్ధాన్ని కనుక కొనసాగించినట్లయితే అది మరింత నష్టపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అదేవిధంగా ప్రపంచ బ్యాంకు కూడా పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున షరతులు విధించే అవకాశం ఉంది. తదుపరి కొనసాగించాలంటే మాత్రం మీరు వీటికి స్వస్తి పలకాలి, ఇండియాతోటి శాంతి ఒప్పందం చేసుకుంటేనే ఈ ఫండ్స్ రిలీజ్ అవుతాయని చెప్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు సంబంధించి ఏదైతే కీలక సమావేశం జరగబోతుందో ఈ కీలక సమావేశంలో కూడా ఇదే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించే అవకాశం ఉంది. మరి పాకిస్తాన్ దానికి ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.